ఇక ఇటు కాకతీయులు నిర్మించిన ఆలయాలు అపురూప శిల్ప సంపదకు సాక్ష్యాలు. అంతేకాదు విలువైన గుప్త నిధులకు స్థావరాలు. తవ్విన కొద్దీ బంగారం దొరుకుతుందక్కడ. అందుకే గుప్త నిధుల ముఠాలు రాత్రి పగలు తేడా లేకుండా కాకతీయుల పురాతన ఆలయాలను తవ్వేస్తూ ఉన్నారు. అందిన కాడికి దోచుకుంటూ ఉన్నారు. కోట్ల విలువైన గుప్త నిధులు పోలీసులకు చిక్కినా అసలు లెక్కలు మాత్రం అదృశ్యమవుతూ ఉన్నాయి. కాకతీయ రాజుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్న పురాతన ఆలయాలపై విధ్వంసం జరుగుతోంది. గుప్తనిధుల ముఠ ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపి చరిత్రను చెరిపేస్తున్నారు. గుప్తనిధుల ముఠాల వేటకు కాకతీయుల పురాతన ఆలయాలు కీరప్ అడ్రస్గా మారిపోతున్నాయి. ఎక్కడ కాకతీయుల పురాతన ఆలయాలు కనిపిస్తాయో అక్కడ ముఠాలు వాలుతున్నాయి. విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నాయి. కాకతీయుల పురాతన ఆలయాలు దీంతో సర్వనాశనం అయిపోతున్నాయి. నిజానికి కాకతీయుల పురాతన ఆలయాల్లో గుప్తనిధులు లభ్యమవుతున్నాయా? కోట్లాది రూపాయల గుప్తనిధులు లభ్యమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఇప్పుడు చూద్దాం. ఇది భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కోటగుళ్ళు. 1200 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన పురాతన ఆలయం. ఈ ఆలయంలోనే కాదు, కాకతీయులు నిర్మించిన ప్రతి ఆలయంలో, దాని పరిసర ప్రాంతాలలో టన్నుల కొద్దీ బంగారం నిల్వలున్నట్లు ప్రచారంలో ఉంది. అనేక సార్లు గుప్తనిధులు కూడా బయటపడ్డాయి. దీంతో గుప్తనిధుల కోసం వేటాడే ముఠాలు కాకతీయులు నిర్మించిన ఆలయాలను టార్గెట్ చేసి వాటిని తవ్వటం పనిగా పెట్టుకున్నారు. మెటల్ డిటెక్టర్లు, జేసీబీల సాయంతో కూడా డే అండ్ నైట్ తవ్వకాలు జరుపుతున్నారు. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి నుంచి మొదలుకొని కాకతీయుల మట్టికోట, కోటగుళ్ళు, రామప్ప చెరువుపై ఉన్న శివాలయం, ఇలా అన్ని శివాలయాలు గుప్తనిధుల ముఠా బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఘనపురం కోటగుళ్లలో మసీదు నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా 100 సంవత్సరాల నాటి గుప్తనిధి వెలుగు చూసింది. 5 కోట్ల విలువైన ఆభరణాలున్నట్లు ప్రచారం జరిగింది. కాకతీయ రాజులపై ఢిల్లీ సుల్తాన్లు దండయాత్ర చేసిన నేపథ్యంలో కోటగుళ్ల ప్రాంతంలో ప్రజలు తమ దగ్గరున్న బంగారం నగలను పెట్టెల్లో పెట్టి దాచుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తరువాత ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలో ఇక్కడ సంస్కృతి, దేవాలయాలు మట్టి కొట్టుకుపోయి ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయంటున్నారు. కోటగుళ్లను సుమారు 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించారు. ఆ నిర్మాణ సమయంలో ఆ కాకతీయుల కాలంలో ప్రజలు తమ బంగారు ఆభరణాలు కానివ్వండి, నిధులు కానివ్వండి గుళ్ళల్లో దాచుకునేవారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో దొంగల బెడద బాగా ఉండేది. ఆ దొంగల బెడద నుంచి తమ బంగారాన్ని కాపాడుకోవడానికి అప్పటి ప్రభుత్వ ఆదేశంతో దాని రక్షణ కొరకు దేవాలయాల్లో ఆ బంగారం దాచబడేది. ఈ క్రమం లోపల కాకతీయ రాజుల పతనానంతరం ఢిల్లీ సుల్తానులు ఈ గుళ్ళ మీద దాడులు చేసి గుళ్ళల్లో ఉన్న బంగారాన్ని దోచుకునే క్రమం లోపల గణపురంలోని కోటగుళ్ళను కూడా కోటగుళ్ళ లోపల ఉన్న ధనం కోసం, బంగారం కోసం ఈ కోటగుళ్ళను ధ్వంసం చేయడం జరిగింది. కోటగుళ్ళు పురాతన కాలం నాటిదని తెలిసినప్పటికీ సరైన రక్షణ లేకపోవడంతో విచ్చలవిడి తవ్వకాలు జరుగుతున్నాయని అంటున్నారు స్థానికులు. నాటి చరిత్రను భావితరాలకు అందించవలసిన బాధ్యతను పురావస్తు శాఖ విస్మరిస్తోందని విమర్శిస్తున్నారు. గణపురం ఈ కోటగుళ్ళల్లో ఉపాలయాలు మళ్ళీ సరిచేసి నిలబెడతామనే క్రమంలో మంచి ఉన్న ఉపాలయాలను కూడా కూలగొట్టి ఇప్పటివరకు నిర్మించకుండా జరిగింది. వాస్తవంగా ఇప్పటికైనా కానీ పురావస్తు శాఖ అధికారులు గతంలో మళ్ళీ మంచిగా చేద్దామన్న గుళ్ళను కూలగొట్టిన గుళ్ళను కనీసం వాటినన్నా మళ్ళీ సేమ్ అదే టైప్లో నిర్మించినా చాలు. అది పెద్ద గొప్పదనం. మంచి గుళ్ళను కూడా కూలగొట్టిన ఉపగుళ్ళను అదొకటి కూడా పురావస్తు శాఖ అధికారులు ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆ ఉపాలయాలు నిర్మితం చేస్తే గణపురం కోటగుళ్లకు మంచి శోభ వస్తుంది. గణపురంలోని కోటగుళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతమును ఎంతో పురాతనమైనది, ప్రాచీనమైనది. ఈ యొక్క మన యొక్క నాగరికతను తెలియజేసే ఎన్నో అవశేషాలు ఈ ఆలయంలో ఉన్నవి. అలాంటి ఆలయానికి సంబంధించినటువంటి ఉపగుళ్ళలో గతంలో కూడా తవ్వకాలు చేయడం జరిగింది. మన పురాతన సంపదను కాపాడుకుంటేనే మన యొక్క గత చరిత్ర, మన యొక్క గత జీవులు, మన యొక్క ముత్తాతలు, తాతలు వాళ్ళు ఎలా జీవించారు, ఎలా బతికారు అనేది తెలియాలంటే ఇలాంటి ఆలయాలలో ఎన్నో ఉన్నాయి. అలాంటి పురాతనమైన ప్రాంతాన్ని తవ్వి ఇక్కడ బంగారం దొరికింది అని చెప్పి కూడా తెలుస్తున్నది. ఈ కోటగుళ్ళ సమీపంలో గుప్తనిధుల వేట భారీగా తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాల్లో 5 కోట్ల విలువైన కాకతీయుల కాలం నాటి గుప్తనిధి లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసులు, పురావస్తు శాఖ విచారణ జరుపుతుంది. ఇందులో నిజంగా దోషులను గుర్తిస్తారా? అసలు దొరికిన గుప్తనిధి ఎంత? దాని విలువ ఎంత? ఓ ప్రార్థనా మందిరం నిర్మాణం జరుగుతూ ఉండగా గుప్తనిధులు బయటపడ్డాయి. ఓ రాగిపెట్టెలో భారీగానే బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఇది గమనించిన కాల్వ శ్రీనివాసరెడ్డి, ఏనుగు మహేందర్ రెడ్డి, దూడపాక సుధాకర్, పోషాల కిషోర్లు గుప్తనిధుల కోసం ఒక్కటయ్యారు.
గుప్తనిధి దొరికిన కోటగుళ్ల సమీపంలో జంతువును బలిచ్చి పెట్టెను తీసుకెళ్లారు. అయితే వాటాల పంపిణీలో తేడాలు రావటం, వారంతా ఘర్షణ పట్టంతో వార్త బయటకొచ్చింది. అరకిలో బంగారం కాదు 5 కోట్ల విలువైన గుప్తనిధి దొరికిందని ప్రచారం అయ్యింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కూడా ముందు 5 కోట్ల విలువైన బంగారం దొరికిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు కూడా ప్లేట్ ఫిరాయించారు. అరకిలో బంగారం మాత్రమే దొరికిందని, దాని విలువ 15 లక్షలు మాత్రమే ఉందని పోలీసులు సెలవిచ్చారు. ఈ నలుగురు దగ్గర కలిసి ఇప్పుడు 426 గ్రాముల గోల్డ్ మనం సీజ్ చేస్తున్నాం. తర్వాత ఇంకా భద్రాయన దగ్గర కూడా 10 లాక్ గోల్డ్ ఉంది. అది వస్తే మొత్తం 526 గ్రాముల గోల్డ్ జమ అవుతుంది మనకు. ఇది దాదాపుగా 15.5 లక్షల వర్త్ అవుతుంది ఇది గోల్డ్. అంటే సరే గోల్డ్ సంగతి వదిలిపెట్టి ఇది మనకు ట్రెజర్ అండ్ గుప్తనిధికి సంబంధించింది కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకున్నట్టయితే దీన్ని ఎప్పటిది దీన్ని ఒక చరిత్ర వాళ్ళు బయట తీయడానికి అవకాశాలు. కానీ దొరికిన గుప్తనిధి 5 కోట్ల వరకు ఉంటుందనే ప్రచారం ఎందుకు జరిగింది? ముందుగా పోలీసులు కూడా ధృవీకరించిన తరువాత దొరికిన బంగారం చిక్కి శల్యమై అరకిలోకు ఎందుకు కుదించుకుపోయిందో తెలియటం లేదు. ఇదిలా ఉంటే గుప్తనిధుల కోసం పురాతన ఆలయాలు తవ్వటంతో విలువైన శిల్ప సంపద కనుమరుగవుతుందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్నట్టు మెయింటెనెన్స్ లేదు, ఏఎస్ఐ వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇక్కడ వస్తే ఊరోళ్ళు చెప్పినట్టు తవ్వకంలో పాత శిల్పాలు దొరుకుతున్నాయి, ఏదో ధనం దొరుకుతుందని, కానీ దీని మెయింటెనెన్స్ ప్రతి ఎవరు నిష్ట చూపించట్లేదు. ఉంది టూరిజం కూడా ఉంది అనుకొని, బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఇక్కడ అంత మెయింటెనెన్స్ లేదు. గుప్తనిధుల కోసం ఒక కోటగుళ్ళు మాత్రమే కాదు, చాలా ఆలయాల్లో రోజు తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా పురావస్తు శాఖ మాత్రం తమ పని కాదన్నట్లుగా చూస్తోంది. నిర్మాణాల పేరుతో కొందరు, గుప్తనిధుల వేట కోసం మరికొందరు తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికైనా కాకతీయుల చారిత్రక నిర్మాణాలను కాపాడాల్సిన బాధ్యత పురావస్తు శాఖపై ఉంది. ఏది ఏమైనా గుప్తనిధుల తవ్వకాల్లో చిక్కుకొని కాకతీయుల పురాతన ఆలయాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. గుప్తనిధులు దొరుకుతున్నాయో లేదో కానీ ఆ పేరుతో జరుగుతున్న తవ్వకాలతో విలువైన కాకతీయుల శిల్ప కళా సంపద కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికైనా పురావస్తు శాఖ మేల్కొనకపోతే కాకతీయుల శిల్ప కళా సంపద ఇక చరిత్ర అవుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రమేష్, టీవీ9, కోటగుళ్ళు, గణపురం, భూపాల్పల్లి, జయశంకర్ జిల్లా.